ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని సజీవులుగా ఉంచుదల కొరకై స్తోత్రములు. భక్తులు ఎడాల సెలయేర్లలో ఉన్నటువంటి భక్తులు తండ్రి శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి వారి యొక్క అనుభవాల గుండా వారు వెళ్ళిన పరిస్థితుల ద్వారా అనేక ఆత్మీయ సందేశముల ద్వారా మమ్మల్ని పురికొల్పుతూ ఆదరిస్తూ ధైర్యపరుచున్న కొరకై స్తోత్ర. జూలై 23వ తేదీ నాడు మా కొరకు సిద్ధపరిచిన సందేశమును మేము వినగలటకు కృప చూపించండి. వినుచున్న వారితో కూడా వారి ఆత్మీయ అక్కర చొప్పున మీరే మాట్లాడి ధైర్యపరిచి నడిపించి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎడారిలో సెలయేర్లు, జూలై 23వ తేదీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. నీకు కీడు కలిగించేదేదైనా సరే నీవు దేవునిలో ఉన్నట్టయితే నిన్ను ఆవరించిన వాతావరణంలాగా దేవుడు నిన్ను ఆవరించినట్లయితే ఆ కీడంతా నిన్నంటబోయే ముందు దేవుణ్ణి దాటి రావాలి కదా. అందువల్ల నీకు సంభవించే ప్రతి దాని కోసము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే దాని ద్వారా దేవుడు ఏదో ఒక మేలుని తలపెడతాడు. దేవుడు మన జీవితాలను కృతజ్ఞత యుగాలుగాను నిత్యము ఆయన్ని మహిమపరిచే సాధనగాను చేస్తాడు గాక. మన జీవితాలు అలా ఉంటే ప్రతిదీ మనకు దీవెనే. ఒకసారి ఒక అతను అదే పనిగా ఒక కాగితంపై నల్ల చుక్కలు పెడుతున్నాడు. ఇష్టం వచ్చినట్టు చుక్కలు పెట్టుకుంటూ పోవడం తప్ప అతనేమి చేస్తున్నట్టుగా అనిపించలేదు. తరువాత అతడు కొన్ని గీతలు గీశాడు. ఆ గీతలపైన ఇంగ్లీష్ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన స్వరాలను గుర్తించాడు. వాటి ప్రకారం సంగీతం వాయిస్తే ఆ పాటకు రాగము కుదిరింది. అన్ని దీవెనలు తాతయ్య అయిన దేవుని స్తుతించండి, అధోలోకములో ఉన్న అల్పజీవుల్ని ఆరాధించండి. మన జీవితంలో ఎన్నెన్నో నల్ల చుక్కలు మచ్చలు ఉన్నాయి. అయితే అవి ఎందుకు మనకి దాపురించాయో, దేవుడు వాటిని ఎందుకు తొలగించడో మనకు అర్థం కాదు. కానీ దేవుణ్ణి మన జీవితంలోనికి ఆహ్వానించి ఆయన ఆ మచ్చల్ని క్రమ పద్ధతిలో సవరణిస్తే ఆయనకిష్టమైన గీతాల్ని వాటిపై రాయనిస్తే వాటిని విభజించి సరైన చోట సంగీతపు గుర్తుల్ని పెట్టనిస్తే ఆ నల్లని మచ్చల్లో నుంచి మన జీవితంలో ఆయన అపూర్వమైన సంగీతాన్ని సృష్టిస్తాడు. ఈ ధన్యకరమైన పని చేయకుండా ఆయన అడ్డగించటం తగదు. మందస్థాయి సంగీతము లేకుంటే ఎత్తు స్థాయి వినసొంపుగా ఉండదు. సముద్రాలకి ఇసుక తెన్నెలకి నీడల్ని చిత్రీకరించకుంటే చిత్రకాడు గీసిన బొమ్మలో అందముండదు. విచారము లేనిదే సంతోషపు సొంపు తెలిసేనా, చీకటి తెలియకుంటే వెలుగు వన్నే తెలిసినా. చాలామంది గతములో వాళ్ళు జటిలమైన ఇక్కట్లు పాలైనందువలనే ఇప్పుడు అతి వైభవమైన స్థితిలో ఉన్నారు. ఆర్గాన్ వాయించేవాడు నలుపు మీటలు నొక్కిన తెలుపు మీటలు నొక్కిన వచ్చే స్వరం వినసొంపుగానే ఉంటుంది. కానీ ఆర్గానిలోని సంగీతం వినిపించే సామర్థ్యాన్ని పరీక్షించాలంటే అతడు వీటిని కూడా నొక్కాలి.